55 ఏళ్లు కాంగ్రెస్లో కీలక పదవులు నిర్వహించారు కేశవరావు గారు. 10 ఏళ్లు బీఆర్ఎస్లో కీలకమైన సెక్రటరీ జనరల్ పదవి నిర్వహించారు. కేసీఆర్ తర్వాత నెంబర్ 2 పొజిషన్ కేశవరావు గారిది. కానీ ఆయన ఇప్పుడు మనసు మార్చుకున్నారు. సొంత ఇంటికి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ కండువతోనే తను చనిపోవాలని అనుకుంటున్నారు. కేశవరావు గారు మనతో ఉన్నారు. సార్, 10 ఏళ్ల తీర్థయాత్ర ముగిసింది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఏం చేసిందని మీరు? నేను నంబర్ 2గా ఉంటే కేసీఆర్కి అన్నారు, ఆంధ్రప్రదేశ్కి నంబర్ 1 ఉంటే. సో నంబర్ 2 ఫర్ తెలంగాణ ఈజ్ 1/4 ఆఫ్ వాట్ ఇట్ ఈస్. ఐ వాజ్ ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు టోటల్ కాంగ్రెస్కి, దాని పేరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ని. నువ్వు తీసుకొచ్చి 10 డిస్ట్రిక్ట్ల లోపల నంబర్ 2 వచ్చిండ్రు. ఎంత పెద్దగా చెప్తున్నావు అంటే యాజ్ ఇఫ్ సంథింగ్ గ్రేట్ ఐ అచీవ్డ్. ఎస్, అంటే మీరు కేసీఆర్ దగ్గరికి పోవడమే నెంబర్ 2గా వెళ్ళారు కదా. మీరు నెంబర్ 1. ఐ వర్క్ ఫ్రమ్ సేవా దల్ టు వర్కింగ్ కమిటీ. పీసీసీ ప్రెసిడెంట్ వాటి మీకు చెప్తున్నా. కాబట్టి నంబర్ 2 ఇస్ నాట్ ఎనీ. ఐ హ్యావ్ వర్క్. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నేను బీఆర్ఎస్లో వచ్చేది ఒక కాజ్ గురించి వచ్చిన, కాబట్టి ఇట్ గేవ్ మీ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్. జాబ్ అది పెద్దది. నేను చేసిన పోస్టుల లోపల నథింగ్ ఎట్ ఆల్. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తీసుకొచ్చిన ఘనత మీరు ఒకరు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణతో ఉండకుండా బీఆర్ఎస్లో చేరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో చేరుతున్నారు? ఎందుకంటే దీనికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పాలి. 13 ఏళ్ళు ఇట్లా తిరిగి ఇక్కడ పోయినా మీటింగులు చేస్తా, ధర్నాలు చేస్తా, అన్ని చేస్తా. ఇంక అయిపోయింది. ఏజ్ మీరు లాజికల్గా చెప్తున్నారు. అకాడమిక్. ఐఎమ్ 85 years. నువ్వు సావని చెప్తే చచ్చిపోతాను. ఇప్పుడు మీరందరూ ఎట్లా 85 yearsలో ఇంకెక్కువ చేయాలని ఎట్లా అనుకుంటారు? మీరు ఎక్కువ చేయాలనుకోవట్లేదు. మీకు పునర్జన్మనిచ్చింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో. పునర్జన్మ ఇయ్యలేదండి, నాకు జన్మనే ఉండే, నేను సావలే పునర్జన్మడానికి. ఐ హావ్ లెఫ్ట్ కాంగ్రెస్. రాజకీయంగా పునర్జన్మ ఇయ్యలే. ఐ వాజ్ ఇన్ కాంగ్రెస్, ఐ వాజ్ ఎంపీ, ఐ వాజ్ CWC మెంబర్. అంటే ఐ వాజ్ హోల్డింగ్ మోర్ బిగ్గర్ పోస్ట్ దెన్ వాట్ యూ కుడ్ థింక్ ఆఫ్ గివింగ్. ఎస్, అంటే 10 ఏళ్ళు మీరు అనేక అవమానాలు భరిస్తూ బీఆర్ఎస్లో కొనసాగారు అనుకోవచ్చా? ఐ సెడ్ జాబ్ సాటిస్ఫాక్టరీ. ఒక జాబ్ చేయాలని పోయినప్పుడు దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ వేరే దాంట్లో ఉండదు. ఆ పొజిషన్ ఎంతున్నారు, పొజిషన్ల గురించి మాట్లాడకుండా మనం ఐ వాజ్ ఫర్ 55 years ఇన్ కాంగ్రెస్. అండ్ కాంగ్రెస్ గేవ్ మీ వాట్? MLC ఇచ్చింది, 3 సార్లు మినిస్ట్రీ ఇచ్చింది, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ ఇచ్చింది, రాజీవ్ గాంధీ టెక్నాలజీ చైర్మన్ ఇచ్చింది, రాజ్యసభ మా మెంబర్ ఇచ్చింది, CWC మెంబర్ ఇచ్చింది, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్ చేసింది. వేరే ఎవరు మనిషి లేడు ఇండియాలో. వెరీ కొందరు ఉండొచ్చు, వాళ్ళకి ఇచ్చిన పోస్టులు నాకు ఇచ్చిన తర్వాత. కానీ అటువంటి పార్టీలో నాకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ గురించి వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే తెలంగాణ ఇవ్వాలమ్మా అని చెప్పిన. ఆమె డిలే చేస్తుంది. డిలేతో ఇక్కడ చాలామంది వస్తున్నారు అన్న. సో ఐ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్. ఎట్ దట్ టైం ఇక్కడ ఒక ఎజిటేషన్ నడుస్తుంది, అక్కడ మా ఎజిటేషన్ నడుస్తుంది టు పాస్ ఎ బిల్. ఆ ఎజిటేషన్ ఆపకుండా ఇక్కడ టీఆర్ఎస్ పీపుల్ వచ్చినందుకు టీఆర్ఎస్ గారు మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే మీరు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేకుండా చేయడానికి 2014లో తెలంగాణలో లేకుండా చేయడానికి శాయశక్తుల కేసీఆర్ కృషి చేశారు. 2018లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నిర్మూలించడానికి 55 ఏళ్ళ పనిచేసిన చెప్పి తాతలు చేయలేదు. ఎవరు తాతలతో కాంగ్రెస్ అక్కడ పోలేదు. ఎప్పుడో తెలంగాణ ఇచ్చిందో టోటల్ ఆంధ్ర లోపల డిఫరెన్స్ ఉండేది. ఆంధ్ర పీపుల్ వేర్ అగేన్స్ట్ తెలంగాణ. ఎందుకంటే వాళ్ళ టోటల్ కారోబార్ ఇక్కడనే ఉండే, వాళ్ళ టోటల్ బిజినెస్ ఇక్కడే ఉండే, ల్యాండ్స్ అంతా ఇక్కడనే ఉండే. చార్మినార్ తీసుకొని నువ్వు ఇక్కడ వరకు పోతే, సరదా దగ్గర పోతే ఒక్క హోటల్ ఉందా వాళ్ళది, తెలంగాణ వాళ్ళది? ఒక పెద్ద బాల్ ఉండాలా? నేను ఐ టాకింగ్ టు 69 ఉన్నదా? ఏముండే? సైకిల్ స్టాండ్లు ఉండే, సైకిల్ పంక్చర్ చేసేది ఉండే, పాన్ షాప్లు ఉండే. అది మేము బాధపడ్డం అంతపోయేది. కాబట్టి మేము సెపరేట్ తెలంగాణ కావాలనుకున్నాం. ఇవాళ ఎంత పెద్దగా అయింది ఇవాళ తెలంగాణ. ఆంధ్ర వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ జెలస్ అబౌట్ ఇట్. మేము చేస్తాం, మాకు తెలుసు ఆ విజన్ వస్తుందని, కేసీఆర్కి తెలుసు ఆ విజన్లో తెలంగాణ మేము డెవలప్ చేయగలం. కానీ దాంతో మాకు ఒకళ్ళతో ఆ దినం డిస్కషన్కి వచ్చింది. మీరు అన్న మాట చాలా సీరియస్ డిస్కషన్.